సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్, మార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు కార్యకర్తలు, సోషల్ మీడియాలో పీక్స్ చేరిన దాడి, ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్ఫింగ్, ఇప్పుడు మరో వీడియోకు బూత్ డైలాగులు జోడించి ట్రోలింగ్. కరోనా టైంలో అడవి బిడ్డలకు అండగా ఉంటే ఇప్పుడు ఇదే తీరు. కరోనా టైంలో అడవి బిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పైన దాడి, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్స్, చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు. మంత్రి సీతక్క లక్ష్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న దాడులు శృతిమించుతున్నాయి. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా వేధింపులు మొదలైన నిరుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మంత్రిగా ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి. సీతక్క ఎక్కడ ఏమి మాట్లాడినా అందులో కొన్ని మాటలను కట్ చేసి వాటికి బూత్ డైలాగులు, సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికి సీతక్క మీద సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇది 100% తప్పు. ఈ సోషల్ మీడియా, వివిధ పార్టీలకు ఒక సోషల్ మీడియా ఉన్నది. వాళ్ళు మీరు ఏం చేయాలి? ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం చేయని నెరవేర్చని హామీలను మాత్రమే మీరు ప్రొజెక్ట్ చేయాలి. ఇట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది ఇది తప్పు. సోషల్ మీడియా అదుపు తప్పిపోయింది. పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా అయితే అసలు ఇక వాళ్ళకు అదుపు లేదు. వాళ్ళ లీడరు తురుంకాను బెస్ట్ అని చెప్పుకోవడానికి ఇతర లీడర్లను డిగ్రేడ్ చేసే పనులు చేస్తాను. ఇది రాజకీయం కాదు. దీనివల్ల మళ్ళీ మీరు రాజకీయంలో వచ్చినప్పుడు ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ మీ మీద గట్ల విరుచుకబడతారు. ప్రతి పార్టీ సోషల్ మీడియాని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. సోషల్ మీడియా పోరగాళ్ళు అయితే నాకు నచ్చలేరా. వాళ్ళకి ఏ పని లేదు. వాళ్ళ జీవితాన్ని మొత్తం సోషల్ మీడియాలోనే వ్యర్థం చేసుకుంటాను. వాడు ఏమైనా కూలి ఇస్తాడో ఏమి ఇస్తాడో ఏమి అర్థం కాదు. కానీ నాకు తెలిసి అయితే ఇయ్యరు. ₹1 కూడా ఎవరికి ఇయ్యరు. ఏదో కొందరు ఒక 10 మందిని పెట్టుకుంటారు, వాళ్ళకే శాలరీ ఇస్తారు. ఇక వాళ్ళు కట్ చేసి పెట్టింది వీడు అదే పనిగా వీని ఉద్యోగం అన్నట్టు, అది వీడి ఉద్యమం అన్నట్టు ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి సీతక్క లాంటి మంత్రి మీద ఈ ట్రోలింగ్ అనేది 100% తప్పు. మహిళ, ఓ గిరిజన బిడ్డ, ఆమె నిజంగా వాళ్ళు నెరవేర్చని హామీలు ఉంటే వాటి మీద తప్పకుండా ఇది ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించాలి. వెగటు పుట్టేటట్టు, అవతలకి ఇబ్బంది కలిగేటట్టు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ప్రమాదంలో పడేటట్టు, వాళ్ళను మానసికంగా హింసించేటట్టు, వాళ్ళకు బాధ కలిగేటట్టు ట్రోల్ చేయడం 100% తప్పే. ఇది చాలా పెద్ద నేరం. ట్రోలింగ్ చేయడం వల్లే కదా మొన్న ఒక తల్లి చనిపోయింది. ఈ భయంకరమైన స్థితికి వచ్చింది సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది. కాబట్టి సీతక్క మీద బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా టూ మచ్ ట్రోలింగ్ చేస్తే మాత్రం 100% తప్పు. ఆమె మాటలకు బూతు డైలాగ్స్ కూడా పెడతానులాట. ఒక వెర్రిపోకడ వచ్చింది సోషల్ మీడియాలో. కాబట్టి దీన్ని తప్పకుండా గమనించండి. బీఆర్ఎస్ కార్యకర్తలు మంచి విషయాల మీద మాట్లాడండి. ఇప్పుడు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా రాలేదు, 500 గ్యాస్ రాలేదు, గివిట్టి మీద మాట్లాడండి. గీలాంటి మహిళలను టార్గెట్ చేసి వీళ్ళ మీద ట్రోలింగ్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ కేటీఆర్ వాళ్ళు అధికారంలోకి వస్తే కేటీఆర్ వాళ్ళ దాంట్లో మహిళా మంత్రులు రారా, మహిళా ఎమ్మెల్యేలు లేరా? ఇక వాళ్ళ మీద వీళ్ళు ట్రోలింగ్ చేయాలా? వాళ్ళ మీద వీళ్ళు చేసినా వీళ్ళ మీద వాళ్ళు చేసినా ముమ్మాటికి తప్పు.